నమస్కారం ఎంఎం న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. విద్యార్థులను దండించలేక అచేతనంగా ఉండలేక స్వీయ దండన విధించుకున్న ఉపాధ్యాయుడు. అందరం కలిసి విద్యా ప్రమాణాలు పెంచుదామన్న మంత్రి నారా లోకేష్. వాడవాడలా అంగరంగ వైభవంగా హోలీ పండుగ వేడుకలు. పౌర్ణమి సందర్భంగా వివిధ దేవాలయాలకు పోటెత్తిన భక్తులు. ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహణ. పెరిగిన సాంకేతికతతో చేతి రాత కళను కోల్పోతున్న విద్యార్థులు. చదువుతో పాటు చేతి రాత కూడా ముఖ్యమే. 10 పరీక్షల నేపథ్యంలో మైత్రి మీడియా ప్రత్యేక కథనం. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండల కేంద్రంలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ మెంబర్ కాంతారావు పర్యటించారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, రేషన్ డిపోలలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. పిల్లలకు, గర్భిణులకు అందుతున్న పౌష్టికాహారాన్ని పరిశీలించారు. విద్యార్థుల విద్య, ఆరోగ్యం ప్రభుత్వానికి 2 కళ్ళు వంటివని రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులు బి కాంతారావు అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండల కేంద్రంలో ఆయన పర్యటించారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఎంఎల్ఎస్ పాయింట్, మొబైల్ డిస్పెన్సివ్ యూనిట్ వాహనం ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీని విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. మండల పరిషత్ పాఠశాల ఆవరణలో మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ వాహనం ద్వారా అందిస్తున్న సరుకుల పంపిణీని పరిశీలించారు. సరుకుల పంపిణీలో కొలతలు ఏమైనా తేడా ఉందా, ఎంత మేర సరుకులు నిల్వ ఉన్నవి తదితర అంశాలపై నిశితంగా చూశారు. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలో స్టోర్ రూమ్ లో సరుకుల నిల్వలు, రిజిస్టర్ల నిర్వహణ, కోడిగుడ్ల నిల్వలు సక్రమంగా ఉన్నవి లేనివి తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అందిస్తున్న పోషక ఆహారాన్ని, వంటకాలను ఆహార భద్రతాధికారి వై రామయ్యతో తనిఖీలు నిర్వహించి సంతృప్తి వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని సక్రమంగా అమలు చేయాలని ఆదేశించారు. రక్తహీనత నివారణకు జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ వహించి అదనపు పౌష్టికాహార కిట్లను అందిస్తున్నందున చిత్తశుద్ధితో పనిచేసి రక్తహీనత బాధితుల సంఖ్య తగ్గించాలని అంగన్వాడీ కార్యకర్తలకు సూచించారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. మీలోని శ్రమ ఆయుధమైతే విజయం దాసోహం అవుతుందని విద్యార్థుల్లో చైతన్యాన్ని రగిలించారు. విద్యార్థుల దశ నుంచే లక్ష్యాన్ని నిర్మించుకుని క్రమశిక్షణ, పట్టుదలతో కలలను సాకారం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల శాఖాధికారి శ్రీనివాసరావు, జీసీజీ మేనేజర్ మహేంద్ర కుమార్, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ టి కనకదుర్గ, వైద్య ఆరోగ్య శాఖ ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి జగన్మోహన్ రావు, తూనికలు కొలతల అధికారి కె రత్నరాజు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. బాగా చదవండి, సమయపాలన పాటించండి, క్రమశిక్షణతో మెలగండి అంటూ ఆ ఉపాధ్యాయుడు విద్యార్థులకు చెప్పి అలసిపోయాడు. తల్లిదండ్రులు కూడా చెప్పి చూశాడు. అయినా సరే విద్యార్థుల్లో మార్పు రాలేదు. ప్రస్తుతం విద్యార్థులను దండించే పరిస్థితి లేదు. విద్యార్థుల్లో మార్పు తీసుకురావాలని తనను తాను దండించుకుని ఇటు విద్యార్థులు, అటు తల్లిదండ్రులకు కనువిప్పు కలిగించాడు. విజయనగరం జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. దండం దశగుణం భవేతని ఆర్యోక్తి. విద్య సరిగ్గా అభ్యసింపని శిష్యుడు గురువుకు అమిత్రుడు అనగా శత్రువు. శత్రువుని దండంతో సరిచేసి మరలా మిత్రునిగా సరిచేయవచ్చని భావం. పాత రోజుల్లో పిల్లలు, తల్లిదండ్రులు, తాత బామ్మల మధ్య అల్లారం ముద్దుగా పెరిగి తరువాత మొండిగా కొరకరాని కొయ్యల్లా తయారయ్యేవారు. ఇంటి దగ్గర లొంగని పిడుగులు పాఠశాలలో పంతులుగారి కర్రకు భయపడి దారిలోకొచ్చేవారు. శ్రద్ధగా చదువుకునేవారు. 1980, 90 దశకాల్లో వారి తల్లిదండ్రులే స్వయంగా పాఠశాలలో మాస్టర్ గారికి అప్పచెప్పి మా వాడిని బాగా తన్ని చదువు చెప్పండి అని చెప్పి పిల్లలను ఉరుము చూసి మరీ వెళ్లిన సంఘటనలు అప్పటి వారికి అనుభవమే. ఒకప్పుడు పిల్లల్ని సన్మార్గంలోకి నడిపించే బాధ్యత గురువులదేనని తెలిసి అదొక సేవా మార్గంలా తలచి బ్రతకలేక బడిపంతులు అన్న సామెత నిజమని తెలిసినా కూడా అరకుర జీతాలతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నా నేటి బాలలే రేపటి గొప్ప పౌరులని వారికి విద్యాబుద్ధులు నేర్పించేవారు. అవన్నీ అప్పటి తల్లిదండ్రులకు తెలుసు కాబట్టే వారి పిల్లల్ని ఉపాధ్యాయులకు అప్పజెప్పి ధైర్యంగా ఇంటికి వెళ్లేవారు. ఇప్పుడు ఉన్న మహామేధావులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు కూడా వారి చిన్నతనంలో టీచర్తో తన్నులు తిన్నవారే. కాలం 20వ శతాబ్దంలోకి అడుగుపెట్టిన తరువాత ప్రపంచమంతా సెల్ ఫోన్ రూపంలో అరచేతిలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. అన్ని రంగాలలో స్వార్థపరులు పెరిగిపోయారు. స్వార్థం ఎంత పెరిగినా తల్లిదండ్రులు వారి పిల్లలపై చూపించే ప్రేమ ఎనలేనిది. వారి ప్రేమను మనం ఎప్పుడు తక్కువ చేయలేం. అయితే టెక్నాలజీ పెరిగినట్టు పేరెంట్స్ ప్రేమ కూడా ఇంకాస్త ఎక్కువయిందో, లేదంటే పిల్లల బెదిరింపులకు లొంగుతున్నారో గాని పిల్లలు తప్పు చేసినా కూడా వారు ఎలాగో కోప్పడట్లేదు సరికదా,
స్కూల్స్ లో టీచర్స్ కోప్పడినా తప్పు చేశారనో బాగా చదవట్లేదనో బాగుపడతారని ఒక దెబ్బ వేసినా సహించట్లేదు. ఏకంగా గురువులపై కేసులు కూడా పెడుతున్నారు. అడపాదడపా అక్కడక్కడ నేరపూరిత స్వభావం ఉన్న ఉపాధ్యాయుల కబంధ అస్తాలలో చిక్కుకున్న పసిపాపుల ఉదంతాలు ఉన్నా కూడా ఉపాధ్యాయులందరినీ ఆ గాడిన కట్టాల్సిన పని లేదు. విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలని నిరంతరం తపన పడే ఉపాధ్యాయులే ఎక్కువగా ఉండటం ఇంకా మన అదృష్టమే. విద్యార్థులను నయానో భయానో చదివేటట్లు చేయాలన్న సంకల్పం ఉన్నా కూడా తల్లిదండ్రుల సహకారం కొరవడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒక ప్రధాన ఉపాధ్యాయుడు. మేము కొట్టలేము, తిట్టలేము, ఏమీ చేయలేము. మీ దగ్గర చేతకాని వారిలాగా చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మాకు అంటూ విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెంటా జడ్పీ స్కూల్ హెచ్ఎం రమణ విద్యార్థుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం ప్రార్థనా సమయంలో సాష్టాంగ నమస్కారం చేసి గుంజీలు తీశారు. మాకు చేతనైనంత వరకు మేం చేస్తున్నాం. మీ పిల్లల్ని మీరు కంట్రోల్ చేయకపోతే పాఠశాలకు పంపించడం వృధా అవుతుందని తల్లిదండ్రులను వేడుకున్నారు. ఉపాధ్యాయుని ఆవేదనలో నిజాయితీ ఉంది. తల్లిదండ్రుల భయంలో ప్రేమ ఉంది. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటో విద్యారంగంలో ఉన్న మేధావులు తేల్చే వరకు వేచి చూడాల్సిందే. ఇదిలా ఉండగా పెంటా పాఠశాలలో జరిగిన ఘటనపై ట్విట్టర్ వేదికగా విద్యాశాఖ మంత్రి లోకేష్ స్పందించారు. హెడ్ మాస్టర్ గారు అంతా కలిసి పనిచేసి ప్రోత్సాహం అందిస్తే మన ప్రభుత్వ పాఠశాలల పిల్లలు అద్భుతాలు సృష్టిస్తారు. వారిని దండించకుండా అర్థం చేసుకునేలా మీ స్వీయ క్రమశిక్షణ చర్య ఆలోచన బాగుంది అంటూ అభినందించారు. అందరం కలిసి విద్యా ప్రమాణాలు పెంచుదామని, పిల్లల విద్య, శారీరక, మానసిక వికాసానికి కృషి చేసి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దామని ట్విట్టర్లో పేర్కొన్నారు. విజయనగరం జిల్లా రాజాం పోలిపల్లి అమ్మవారి జాతర హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. దేవాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో సేవకులు, భక్తులు, సిబ్బంది హుండీ లెక్కించారు. ఈ ఏడాది వివిధ రూపాల్లో సుమారు 27 లక్షల రూపాయల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. విజయనగరం జిల్లా రాజాం పోలిపల్లి పైడితెల్లి అమ్మవారి జాతర మహోత్సవాలలో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 4 లక్షల మేరకు అధిక ఆదాయం వచ్చిందని ఈవో బివి మాధవరావు తెలిపారు. దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ శ్యాంప్రసాద్ పర్యవేక్షణలో ఈవోలు మాధవరావు, శ్యామలరావుల ఆధ్వర్యంలో జాతర ఆదాయం లెక్కింపు జరిగింది. గత ఏడాది 22,63,000 రూపాయలు ఆదాయం రాగా ఈ ఏడాది 26,60,000 రూపాయలు ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. ప్రత్యేక దర్శనం టికెట్ల అమ్మకంతో 3,88,850 రూపాయలు, మొక్కుబడుల రూపంలో 2,66,700 రూపాయలు, శీఘ్ర దర్శనం టికెట్ల ద్వారా 3,05,000 రూపాయలు, లడ్డూ ప్రసాదాల విక్రయం ద్వారా 2,21,760 రూపాయలు, పులిహోర ప్రసాద విక్రయంతో 1,31,900 రూపాయలు, హుండీల నుంచి 12,85,646 రూపాయలు, విరాళాల రూపంలో 60,858 రూపాయలు సమకూరిందని ఈవో తెలిపారు. గతేడాది 22,63,571 రూపాయలు రాగా ఈ ఏడాది అదనంగా 3,97,143 రూపాయలు వచ్చినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్టీ వాకచర్ల దుర్గాప్రసాద్, అర్చకులు వేమకోటి సూర్యనారాయణ శర్మ, సలాది తులసీదాస్, వెంపల లక్ష్మణరావు, పోలీస్ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకుని విద్యుత్ వినియోగదారులు విద్యుత్ను పొదుపుగా వాడుకోవాలని ఏపీ ఈపీడీసీఎల్ ఎస్ఈ ఎం లక్ష్మణరావు సూచించారు. విజయనగరంలోని దాసన్నపేటలో తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వేసవిలో అధిక వేడిక కారణంగా ఏసీ ఫ్రిడ్జ్ల వాడకం ఎక్కువగా ఉంటుందన్నారు. ఏసీలు వినియోగించేవారు 26 నుంచి 28 డిగ్రీల టెంపరేచర్ మెయింటైన్ చేస్తే కరెంటు బిల్లు తక్కువ వస్తుందన్నారు. అవసరం లేని చోట విద్యుత్ వాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, తద్వారా విద్యుత్ గ్రిడ్ల భారాన్ని తగ్గించవచ్చన్నారు. ప్రస్తుతం విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఆటంకాలు లేవని, జిల్లా వ్యాప్తంగా ఉన్న పరిశ్రమలకు కూడా కోతలు లేకుండా విద్యుత్ను సరఫరా చేస్తున్నామన్నారు. సమ్మర్ సమీపిస్తున్న ఈ యొక్క సమయంలో కొన్ని సూచనలు ఏపీపీడీసీఎల్ తరపు నుంచి చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే వేసవి కాలంలో మనందరికీ తెలుసు మండుటెండలు ఎక్కువగా ఉండి మనకి విద్యుత్ అంతరాయం కలుగుతూ ఉంటుంది. దానికి చాలామంది ఏంటంటే లోడు మనం సరఫరా చేయలేని పక్షంలో అలాంటప్పుడు కొన్ని సందర్భాల్లో మనం పవర్ని లోడ్ బ్యాలెన్స్ చేసుకుంటూ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దానికి వినియోగదారులు కొన్ని సూచనలు పాటించినట్లయితే మనం ఈ యొక్క పెరుగుతున్న విద్యుత్ డిమాండ్కి తగ్గట్టుగా సరఫరా చేయడానికి వీలు కలుగుతుంది. దానికి మీరు చేయాల్సిన మా విజ్ఞప్తి ఏంటంటే ఎవరైతే ఎక్కువగా ఏసీ కన్జంప్షన్ చేసుకుంటూ ఉంటారో అలా కాకుండా మనం 25 నుంచి 27 మన నార్మల్ టెంపరేచర్స్ ఎప్పుడు ఉండే టెంపరేచర్స్ జనరల్గా అయితే 29 డిగ్రీలు ఉంటాయి. అది మనం 25 నుంచి 27 మధ్యలో పెట్టుకున్నట్లయితే మన కన్జంప్షన్ తక్కువ వస్తుంది. అదేవిధంగా గ్రిడ్కి భారం కాకుండా ఉంటుంది.
అది చాలామంది ఏంటంటే 18, 19, 20 అలా డిగ్రీస్ పెట్టుకుంటారు. అది కన్జంప్షన్ పెరగడంతో పాటు విద్యుత్ సంస్థలకి భారం అవుతుంది. అది మీరు తప్పకుండా గమనించి విద్యుత్ సంస్థలకు సహకరించాలనేది ఒక విజ్ఞప్తి. లోడ్ పెరుగుతున్నప్పుడు చాలా చోట్ల ఈ యొక్క కండక్టర్ హీట్ ఎక్కి మనకి కండక్టర్ స్నాపింగ్స్ అంటే కట్ అవ్వడం ఇలాంటివి ప్రమాదాలు కూడా జరుగుతాయి. ఎక్కడైతే విద్యుత్ వైరు కట్ అయినట్టు మీరు గమనిస్తారో వెంటనే 1912కి సంప్రదించి మనకు తెలియజేసినట్లయితే వెంటనే సంబంధిత అధికారులు వెళ్ళి దానికి సంబంధించినటువంటి రెస్టోరేషన్ వర్క్స్ చేయడానికి ఇమీడియట్గా ఆస్కారం కలుగుతుంది. కాబట్టి ఆ రకంగా కూడా ప్రమాదాలకు గురి కాకుండా వీలు కలుగుతుంది. విజయనగరం జిల్లా రాజాం మండలంలో ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడిన ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 4గురికి తీవ్ర గాయాలవ్వగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విజయనగరం జిల్లా రాజాం మండలం పెనుబాక వద్ద చీపురుపల్లి నుంచి రాజాం వస్తున్న ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు స్థానికుల సహాయంతో క్షతగాత్రులను రాజాం కేర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆటోలో మొత్తం 6గురు ప్రయాణిస్తున్నారు. ఆటో డ్రైవర్ సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వల్ల రోడ్డు మార్జిన్ దిగి మరల రోడ్డు ఎక్కే క్రమంలో ఒక్కసారిగా ఆటో బోల్తా పడింది. ఆటోలోని కొందరు బయటికి తుల్లిపోగా మరికొందరు ఆటో కింద ఉండిపోయి క్షతగాత్రులుగా మారారు. జరిగిన ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్న పెద్ద తేడా లేదు, పేద ధనిక తారతమ్యం లేదు. హోలీ పండుగను విజయనగరం జిల్లాలో శుక్రవారం సంబరంగా జరుపుకున్నారు. వసంత మాసానికి సంకేతంగా వచ్చిన ఈ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. యువత ఉత్సాహంగా రంగులు చల్లుకుంటూ సందడి చేశారు. విజయనగరం జిల్లాలో హోలీ జాలీగా సాగింది. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కేరింతలు కొట్టారు. యువకులంతా రంగుల్లో తేలి ఆడారు. ఒకరినొకరు రంగులు పూసుకుంటూ రోజంతా సందడి చేశారు. డీజే సాంగ్స్, తీన్మార్ మ్యూజిక్ తో హుషారుగా గడిపారు. పాల్గొన మాసం శుద్ధ పాడ్యమి నాడు హోలీ పండుగ జరుపుకోవటం ఆనవాయితీ. సెలవు కావటంతో అన్ని వయసుల వారు హోలీ సంబరాల్లో మునిగి తేలారు. కాలనీ వాసులు, అపార్ట్మెంట్లలో నివసిస్తున్న వారు, ప్రజా ప్రతినిధులు ఇలా అందరూ భాగస్వాములయ్యారు. సాహస సిద్ధమైన రంగుల్నే వినియోగించుకొని ఆహ్లాదకర వాతావరణంలో పండుగ చేసుకోవటం కనిపించింది. విజయనగరంలోని చిన్నవీధి, కోట, మయూరి జంక్షన్, రైల్వే స్టేషన్, కనికా పరమేశ్వరి జంక్షన్, చిన్నవీధి ప్రాంతాలు రంగులమయమయ్యాయి. అలాగే క్లింకార మార్కెటింగ్ సర్వీస్ ఆధ్వర్యంలో పువ్వాడ స్కూల్ వద్ద అంగరంగ వైభవంగా హోలీ ఫెస్ట్ నిర్వహించారు. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు కులమతాలకు అతీతంగా సంబరాలలో మునిగి తేలారు. హుషారైన డీజే పాటలతో డాన్సులు చేస్తూ సందడి చేశారు. హోలికా రాక్షసిని దహనం చేసిన సందర్భంగా అత్యంత ఘనంగా ఈ వేడుకలు నిర్వహిస్తామని, ప్రతి ఏటా మాదిరి ఈ ఏడాది కూడా ఫెస్ట్ ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. అందరికీ హోలీ శుభాకాంక్షలు. ఈ హోలీ మనం శ్రీకృష్ణుడు గోపిక ఇద్దరు జరుపుకునే హోలీ అండ్ అక్కడి నుంచి అందరూ కూడా కంటిన్యూ చేస్తున్నారు. అండ్ మనకి విజయనగరంలో క్లింకారి మార్కెటింగ్ సర్వీసెస్ లాస్ట్ ఇయర్ కూడా ఈ హోలీ ఈవెంట్ని లాంచ్ చేశారు. అండ్ ఇది కంటిన్యూ అవుతుంది. అందరూ కూడా వచ్చి హ్యాపీగా రంగురంగుల జీవితాన్ని రంగులతో ఉంచుకోవాలి అని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మేము 2 years నుంచి వస్తున్నాం. ఇక్కడ హోలీ చాలా బాగుంటుంది. అన్ని న్యాచురల్ కలర్స్ యూజ్ చేస్తారు. పిల్లలకి ఏ ఇబ్బంది లేకుండా, ఫ్యామిలీ వాళ్ళకి వేరే ఇబ్బంది లేకుండా అన్ని ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ హోలీ కోసం చెప్పాలంటే ఇది ఒక ఫర్గివ్నెస్ కోసం హోలీ అనేది మన సాంప్రదాయాల ప్రకారం జరుపుకునేవారు. శ్రీకృష్ణుడు గోపికలతో ఫస్ట్ టైం హోలీ జరుపుకున్నారు అని ఒక కథనం కూడా ఉంది. హోలీ అనే పండుగ కులాలకు, మతాలకు అతీతంగా జరిగే పండుగ. దీన్ని భారతీయులు ఎంతో ఘనంగా చేసుకుంటారు. ఇతర దేశాలు ఉన్న భారతీయులు కూడా చేసుకుంటారు. కలికేరే మాత ఒక రాక్షసు సంహరించిన రోజు, అందుకే దీన్నో పండుగలో జరుపుకుంటారు భారతీయులందరూ. అన్ని కులాల వారు, అన్ని మతాల వారు కలిసి చేసుకున్న పండుగ హోలీ. ప్రతి ఒక్కరు కూడా ఈ హోలీలో పాల్గొని సంతోషం గడపాలని ఈ మూలంగా తెలియజేస్తున్నాం. విజయనగరం జిల్లా రాజాంలో హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి. ముఖ్యంగా యువతీ యువకులు రంగులు జల్లుకుంటూ ఆనందోత్సాహాలతో మునిగి తేలారు. రాజస్థానీ మహిళలు ఆటపాటలతో, చిన్నారులతో కలిసి రంగురంగుల హోలీ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. దోస్తులతో సందడి చేసిన అనంతరం ఆలయాలకు వెళ్లి పూజలు నిర్వహించారు. ప్రత్యేక నృత్యాలు చేస్తూ వేడుకలు చేసుకున్నారు. కాసేపు విరామం. జీ జ్యువెలరీ విజయనగరం స్వర్ణాభరణాల రంగంలో సాటిలేని మేటి బంగారు ఆభరణాల షోరూమ్ జీ జ్యువెలరీ. కార్పొరేట్ సంస్థలకు మించిన లేటెస్ట్ డిజైన్స్, అంతకంటే ఎక్కువ మోడల్స్, అందరికంటే తక్కువ వేస్టేజీతో అందిస్తుంది జీ జ్యువెలర్స్.
916 బంగారు ఆభరణాలు BIS హాల్మార్క్ తో నామినల్ వేస్టేజ్ తో లేటెస్ట్ వెరైటీలకై విచ్చేయండి. జీ జ్యువెలరీ బంగారు వెండి ఆభరణాలతో పాటు వజ్రాభరణాలు కూడా లభించును. మీ ఊహ కందని అతి తక్కువ తరుగు ఎస్టిమేషన్స్ గతంలో ఎవరూ ఇవ్వలేదు, ఇక పై భవిష్యత్తులో ఎవరు ఇవ్వలేరు. ఇది మా జీ జ్యువెలరీ ప్రత్యేకత. జీ జ్యువెలరీ జగన్నాథ స్వామి కోవిల దగ్గర, డాబాతోట, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్లు, మరి మన ఆడవాళ్లకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, MG రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. హోలీ పౌర్ణమి పురస్కరించుకొని విజయనగరం జిల్లా కేంద్రంలో పలు ఆలయాలకు భక్తులు పోటెత్తారు. సంతోషిమాత ఆలయం, వెంకటేశ్వర స్వామి దేవాలయం, కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయాల్లో విశేష పూజలు, అర్చనలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. విజయనగరంలోని రింగు రోడ్డు దగ్గర శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. ఫాల్గుణ మాస పూర్ణిమ, శ్రీ మహాలక్ష్మి అమ్మవారి జన్మదినం సందర్భంగా అమ్మవారిని శ్రీ రంగనాథ స్వామి వారు కలుసుకున్న విశేషమైన రోజు, కళ్యాణం జరిగిన రోజు, అమ్మవారికి ప్రీతిపాత్రమైన శుక్రవారం కూడా కావడంతో విశేష పూజలు నిర్వహించారు. అభిషేకాలు, అర్చనలు, విశేష పూజలు, కుంకుమార్చనలతో వేద పండితులు పూజలు జరిపారు. హోలీ పౌర్ణమి కూడా కావడంతో పెద్ద సంఖ్యలో ఆలయానికి భక్తులు చేరుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆలయ పూజారి రంగనాథ స్వామి మాట్లాడుతూ అమ్మవారికి ప్రీతిపాత్రమైన శుక్రవారం రోజున పౌర్ణమి, అమ్మవారి జన్మదినం, కళ్యాణం జరిగిన రోజుగా కలిసి వచ్చిన నేపథ్యంలో ఆలయంలో విశేష పూజలు నిర్వహించామన్నారు. ఈ రోజున అమ్మవారిని దర్శించుకున్న భక్తులు విశేష కృప ఫలితాలు పొందుతారని అన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారని పేర్కొన్నారు. స్థానిక రింగ్ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలోని ప్రత్యేకంగా చేయబడుతున్నది. శ్రీరంగంలోని ఆ అయ్యవారు సంవత్సరంకి 2 మాటలు మాత్రమే ఆ అమ్మవారిని కలుసుకుంటారు. ఆ చేతి వస్తువు అంటారు. ఈరోజు అమ్మవారితో కలిసిన ఈ శ్రీరంగ నాథుడు అయినటువంటి ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని సేవించుకున్న తర్వాత ఈ స్వామివారిద్దరిని వాళ్ళ ముఖ విలాసం కోసం, అలాగే ఈరోజు అమ్మవారు జన్మించిన దినం, అలాగే అయ్యవారిని కూడా వివాహం చేసుకున్న రోజు, 2 రోజులు కలిసిన రోజు ఈరోజు. దాంట్లో కలిపి శుక్రవారం కూడా కలిసినది కదా. దీనికి ప్రత్యేకమైన పూజలు చేసి మన ఆలయంలో కార్యక్రమాలను చేస్తున్నాము. విజయనగరం సిటీ బస్టాండ్ ఆవరణలో వెలిసి ఉన్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఫాల్గుణ మాస పౌర్ణమి సందర్భంగా ఉదయం నుంచి విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారిని అలంకరించి పంచామృత అభిషేకాలు, సుగంధ ద్రవ్య అభిషేకాలు, కుంకుమ పూజలు జరిపారు. భక్తులకు అన్నప్రసాద వితరణ జరిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయ పూజారి గాయత్రి శర్మ మాట్లాడుతూ ఫాల్గుణ మాస పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం ఉదయం వరకు విశేష పూజలు నిర్వహించామన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి పూజలు నిర్వహించి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు. అమ్మవారు విశేషంగా పంచామృత అభిషేకాలు, అలాగే సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు, అలాగే పట్టు వస్త్రంతో అలంకారం జరిగింది. నిన్న సాయంత్రం అమ్మవారికి ఇష్టమైనటువంటిది అట్లు, తిమ్మనం కూడా నైవేద్యం పెట్టడం జరిగింది. అలాగే హోలీ ఈరోజు తెల్లవారుజామున కూడా అమ్మవారికి రంగుల కట్టాన్ని వేసి ఉదయాన్నే అభిషేకాల కట్ట జరిగాయి. అలాగే ఇప్పుడు పసుపు కుంకుమతో కూడా శుభ్రంగా చక్కగా అలంకారం, పువ్వులతో అలంకారం కూడా జరిగింది. కనుక ఈరోజు చాలా విశేషమైనటువంటిది. లక్ష్మీదేవి యొక్క పుట్టినరోజు, అలాగే శ్రీకృష్ణుడు, అలాగే వాసుదేవుడు, వీళ్ళందరూ కూడా ఈరోజు రంగులు జల్లుకునేటువంటి చాలా పురాతనం నుంచి మనకు వచ్చేటటువంటి ఈ హోలీ పండగ సందర్భం కూడా అందరూ కూడా రంగులు గట్ట వేసుకుని జరుగుతున్నాయి. కనుక అందరూ వచ్చి అమ్మవారిని పూజలు గట్ట చేసుకుని తరించవలసిందిగా కోరుకుంటున్నారు. విజయనగరంలోని మయూరి కూడలి సమీపంలో గల శ్రీ సంతోషిమాత ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక రోజైన శుక్రవారంతో పాటు హోలీ పూర్ణిమ సందర్భంగా ఉదయం నుంచి విశేష పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం మహిళలతో విశేష కుంకుమ పూజలు జరిపారు. పెద్ద సంఖ్యలో మహిళలు పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ పూజారి మాట్లాడుతూ ప్రతి శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక అలంకరణలతో విశేష పూజలు నిర్వహిస్తున్నామన్నారు. ఫాల్గుణ మాస పౌర్ణమి అమ్మవారికి ఎంతో ఇష్టమైన శుక్రవారం రావడంతో విశేష పూజలు నిర్వహించామని, పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని తరించారని తెలిపారు.
హోలీ రోజు పున్నమి అంటే అప్పుడు పూర్ణమంది నిన్న వచ్చింది, ఇవాళ కూడా ఉంది పున్నమంది. ఇవాళ అమ్మవారి ఆలయంలోని ప్రతి వారం చేసినట్లుగా కుంకుమ పూజ జరిపారు. కుంకుమ పూజ అంది అధిక సంఖ్యలోనే తక్కువ జనం తక్కువ ఉన్నారు కాబట్టి ఈ వారం ప్రతి వారం అతిగా అవుతుంటుంది. మాత్రం అమ్మవారి కుంకుమ పూజ అంది ప్రతి వారం తక్కువ 20 నుంచి 21 వరకు పూజ అవుతుంటాయి. కుంకుమ పూజ అయిపోయిన అమ్మవారి తాలూకు మహాలేజు అందరికీ భక్తులందరూ పెట్టేసి అమ్మవారి కార్యక్రమం ఉంది. ప్రతి భక్తులు కూడా సాయం వల్ల ప్రతి కార్యక్రమం కూడా అతి విజయంగా అవుతుందని కోరుతున్నాము. వెనుకబడిన కులాలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు పక్కాగా అందేలా అధికారులు కృషి చేయాలని విజయనగరం ఎంపీపీ మామిడి అప్పలనాయుడు సూచించారు. విజయనగరం మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో బీసీ కార్పొరేషన్ ద్వారా అందజేస్తున్న సబ్సిడీ రుణాలపై అన్ని గ్రామాల సర్పంచులకు, కార్యదర్శులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ ద్వారా అందజేస్తున్న సబ్సిడీ రుణాలను అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకునే విధంగా ఆయా గ్రామ సర్పంచులు, కార్యదర్శులు కృషి చేయాలని ఎంపీపీ మామిడి అప్పలనాయుడు సూచించారు. విజయనగరం మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో రాష్ట్ర ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ ద్వారా అందజేస్తున్న సబ్సిడీ రుణాలపై అన్ని గ్రామాల సర్పంచులకు, కార్యదర్శులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ అప్పలనాయుడు మాట్లాడుతూ బీసీ వర్గాలకు చెందిన ప్రతి లబ్ధిదారుడు ఆర్థికంగా బలోపేతం కావాలని ముఖ్య ఉద్దేశంతో బీసీ కార్పొరేషన్ ద్వారా 25 కోట్ల రూపాయల సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగిందన్నారు. అందులో భాగంగా మండల ప్రజా పరిషత్ ద్వారా మండలంలోని అన్ని గ్రామ సచివాలయాలలో అర్హులైన లబ్ధిదారులు ఈ సబ్సిడీ రుణాలకు దరఖాస్తు చేసుకుని తమ యొక్క ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుచుకోవాలని సూచించారు. అందుకోసం ఆయా గ్రామాలలోని సచివాలయాలలో యూనిట్ల ప్రకారం వివరాలను పొందుపరచడం జరిగిందని ఆయన చెప్పారు. బీసీ కార్పొరేషన్ ద్వారా మంజూరు చేసిన ఈ సబ్సిడీ రుణాలను అర్హులైన లబ్ధిదారులు వినియోగించుకునేందుకు ఆయా గ్రామాల సర్పంచులు, కార్యదర్శులు సహకరించాలని ఎంపీపీ మామిడి అప్పలనాయుడు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గంటా వెంకట్రావు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. బీసీ కార్పొరేషన్ కి సంబంధించి వ్యక్తిగతంగా ఏవైనా లోన్స్ పెట్టుకోవడం కోసం ప్రభుత్వం నుండి ఈ రాష్ట్రంలో 25.6 కోట్ల సబ్సిడీని విడుదల చేయడం జరిగింది. అందులో భాగంగా విజయనగరం మండల పరిషత్ నుండి కూడా బీసీ కార్పొరేషన్ కి సంబంధించిన లోన్స్ కావలసిన వారు ఈ రోజు మండలంలో గల గ్రామ సచివాలయాలకు ఆయా గ్రామాల పరిధిలో ఉన్న బెనిఫిషియర్స్ వెళ్లి వాళ్ళకి ఏ లోన్ కావాలన్నది అక్కడ యూనిట్స్ అన్నది సచివాలయంలో అక్కడ సిస్టమ్ లో ఉంటాయి, కంప్యూటర్ లో ఆ యూనిట్స్ సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటే దీనికి 3 తరగతులుగా రాష్ట్ర ప్రభుత్వం ఆ లోన్స్ విభజించడం జరిగింది. 1-2 లక్షల లోపు యూనిట్ పెట్టుకునే వాళ్ళకి 75,000 సబ్సిడీ, అలాగే 3 లక్షల వరకు పెట్టుకునే వాళ్ళకి 1,25,000 సబ్సిడీ, 5 లక్షల రూపాయల వరకు పెట్టుకునే వాళ్ళకి 2 లక్షల సబ్సిడీతో ఈ రోజు ఆ యూనిట్స్ మంజూరు చేయడం జరుగుతుంది. విలేజ్ లో ఉన్న డి ఫార్మసీ గానీ అలాగే బి ఫార్మసీ గానీ చేసిన వాళ్ళకి జనరిక్ మందుల షాప్ పెట్టుకోవడం కోసం 1 యూనిట్ మండలానికి వచ్చింది. అది 8 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరుగుతుంది. దానికి 50% వరకు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. దీనికి 21 సంవత్సరం నుండి 60 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నవారై ఉండాలి. గ్రామాల్లో ఉన్న గౌరవ సర్పంచులు గానీ, ఎంపీటీసీలు గానీ, అక్కడ ఉన్న సంబంధిత ఉద్యోగులు గానీ అర్హత ఉన్న వాళ్ళని ఖచ్చితంగా యూనిట్స్ పెట్టే వారికి వారిని ఎవరైతే ఉన్నారో ఐడెంటిటీ చేసి అటువంటి వారికి రిజిస్టర్ చేసి అటువంటి వారికి సపోర్ట్ చేయవలసిందిగా కోరు. విజయనగరం జిల్లా రాజాం ప్రభుత్వ ఆసుపత్రిలో అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించాడు. ఎవరు ఏంటి అని ప్రశ్నించిన సెక్యూరిటీ గార్డుపై దాడి చేసి పరారయ్యాడు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హరిబాబు ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విజయనగరం జిల్లా రాజాం ప్రభుత్వ ఆసుపత్రిలో అర్ధరాత్రి ఓ ఆగంతకుడు హల్చల్ చేశాడు. సుమారు 1 గంట సమయంలో ఆసుపత్రిలో గల 3 అంతస్తుల వార్డుల వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ యువకుణ్ణి విధుల్లో ఉన్న సెక్యూరిటీ గార్డ్ సంజీవ్ నిలదీయటంతో ఆగంతకుడు తన వద్ద ఉన్న పెట్రోల్ బాటిల్తో సెక్యూరిటీ గార్డ్ తలపై కొట్టాడు. సెక్యూరిటీ కళ్లల్లోకి పెట్రోల్ వెళ్లటంతో ఆగంతకుడు పరారయ్యాడు. హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ హరిబాబు ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హాస్పిటల్ డ్యూటీ చేస్తుంటే సామాన్ పెట్టిన వచ్చి ఆ పేషెంట్ ఉన్నాడని చెప్పడానికి వచ్చారు. ఆ పేషెంట్ ఉన్నాడని చూడడానికి వచ్చారు. ఈ టైంలో రాకూడదు బాబు అని చెప్పాను. అయితే చూసుకునేపోతాను బాబు అంటే ఆయన చెప్పాడు అమ్మ. తర్వాత ఆయన ఆ పైకి వెళ్ళి మొత్తం అన్ని వార్లు తిరుగుతుంటే ఇలా తిరగకూడదు అని ఆయన బయట పంపించారు. బయట పంపిస్తే నా మీద లేనిపోయిన మాట్లాడి దొరపసలాడుతూ ఆయన బయట గేట్ దగ్గర పంపించేసరికి ఆయన ఏమో ఆ బ్యాగ్లో వాటర్ పెట్రోల్ బాటిల్ ఉంటుంది. ఆ పెట్రోల్ బాటిల్ నా మీద మొత్తం పంపించాడు. దానివల్ల నేను ఇబ్బంది పడి బయట మళ్ళీ లోపలికి వచ్చి మా స్టేషన్కి ఇన్ఫార్మ్ ఇచ్చాను. స్టేషన్కి సార్ పోలీసులు అందరూ వచ్చి వాటర్ పట్టుకొని స్టేషన్లో పెట్టారు.
నిన్న రాత్రి ఒక సంఘటన జరిగిందని మా సెక్యూరిటీ సూపర్వైజర్, సెక్యూరిటీ గార్డ్స్ ఇన్ఫామ్ చేశారండి. వచ్చి మేము సీసీ ఫుటేజ్ కూడా చెక్ చేశాము. చేస్తే ఎవరో రాత్రి 1 గంట ఆ టైంలో ఒక అనుమానాస్పదంగా ఒక వ్యక్తి ఆసుపత్రి అంతా సంచరించినట్టు సీసీ ఫుటేజ్లో మనకు దొరికిందండి. ఆయన ఒక బ్యాగ్ వేసుకుని వచ్చాడు. ఏమని అడిగితే పేషెంట్ ఎవరో జాయిన్ అయ్యారని చెప్తున్నాడు. బట్ యాక్చువల్గా నైట్ 1 గంటకు విజిటర్స్ అవర్స్ కూడా కాదు. అయినప్పుడు వచ్చి అన్ని హాస్పిటల్ తిరిగితే సెక్యూరిటీ తన వెనక ఫాలో అయ్యి అనుమానం వచ్చి చివరికి తనని ప్రశ్నించడంతో తనకి డౌట్ వచ్చి బయటకు వెళ్ళి మన ఎంట్రన్స్ గేట్ దగ్గర దీనిపై బ్యాగ్లో ఉన్న పెట్రోల్ బాటిల్ తీసి పెట్రోల్ మొత్తం జల్లేడంటండి దీని మీద, సెక్యూరిటీ గార్డ్ మీద. సెక్యూరిటీ గార్డ్ కళ్ళలో కూడా పడిందంట. తను వచ్చి నాకు కంప్లైంట్ అనుకో నేను అది పోలీసులకు ఇన్ఫామ్ చేశామండి. ఆ వ్యక్తిని పోలీస్ స్టేషన్కి తీసుకున్నారంట అదుపులోకి. సో దీని మీద కొద్దిగా కఠినంగా చర్యలు తీసుకుంటారని మేము ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయమే కేంద్ర బీజేపీ ప్రభుత్వం స్పష్టమైన వైఖరి చెప్పకుండా మోసం చేస్తోందని సిపిఎం నాయకులు తమ్మినేని సీతారాం అన్నారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద రాస్తారోకో చేసి నిరసన తెలిపారు. స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయాలని, సొంత గనులు కేటాయించాలని నినాదాలు చేశారు. విశాఖ స్టీల్ ప్యాకేజీ నిధులు కార్మికుల జీతాలకు కేటాయించాలి, సొంత గనులు ఇవ్వాలి, ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణకై గత 4 సంవత్సరాలుగా కార్మికులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా మోసపూరిత ప్రకటనలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సొంత గనులు లేక స్టీల్ ప్లాంట్ ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటే నష్టాలకు కార్మికులు బాధ్యులను చేస్తూ ప్లాంట్ నిర్వీర్యానికి కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందని మండిపడ్డారు. 4,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు నిలుపుదల చేశారని, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ నిధులతో తక్షణమే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కి, ఉత్తరాంధ్రకి కీలక పరిశ్రమైన స్టీల్ ప్లాంట్ ను బలహీనపరిచి పక్కనే అనకాపల్లిలో మెటల్ సంస్థతో ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్రం అనుమతిలిస్తే ఇక్కడి కూటమి ప్రభుత్వం మద్దతు తెలియజేస్తుందని ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే విశాఖ స్టీల్ ప్లాంట్ ను సెయిల్లో విలీనం చేసే విధంగా కేంద్రంపై ఒత్తిడి తేవాలని, అఖిలపక్షం కార్మిక సంఘాలతో కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మోసపూరిత ప్రకటనలు ప్రజలు అర్థం చేసుకుంటారని, అప్పుడు ఈ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు ఎం శ్రీనివాస్, ఏ జగన్మోహన్ రావు, డి రాము, సిహెచ్ వెంకటేష్, హరీష్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని, శైలిలో విలీనం చేయాలని, సొంత గనులు కేటాయించాలని, కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగించకుండా కొనసాగించాలని ఇటువంటి ప్రధానమైన డిమాండ్లతో గత 4 ఏళ్ల నుండి కూడా పెద్ద ఎత్తున కార్మిక వర్గం, ప్రజానీకం పోరాడుతుంది. అయినప్పటికీ కళ్ళబొల్లి మాటలు చెప్పి ఖచ్చితంగా దీని మీద ఎటువంటి హామీ ఇవ్వడం లేదు. సొంత గనుల కోసం మాట్లాడటం లేదు, ప్రైవేటీకరణ ఆపుతానని అనడం లేదు. ఏమీ చెప్పకుండా కేంద్ర ప్రభుత్వం మరి డ్యాన్స్ చేస్తూ ఉంటే దానికి డప్పు కొడుతుంది ఇక్కడున్న కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, లేకపోతే వైసీపీ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కావచ్చు, వీళ్ళంతా కూడా మరి బీజేపీ చెప్పినట్టు ఆడుతున్నారు తప్ప చిత్తశుద్ధి అనేది కనబడలేదు. దీనికి వ్యతిరేకంగా ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు పోరాటం చేస్తామన్నాయి, నిరసన తెలుపుతున్నాయి. ఇప్పటికైనా బీజేపీ మరి ఆలోచించాలి. ఇక్కడున్న కూటమి ప్రభుత్వంలో ఉన్న ఇక్కడ భాగస్వాములు ఉన్న టీడీపీ కానీ, జనసేన కానీ కూడా ఆలోచించాలి. ఇప్పటికైనా ఆలోచన విరమించి సొంత గనులు కేటాయించి దానికి శక్తిని కల్పించాలని, దాన్ని ప్రోత్సహించాలని, ముందుకు నడిపించాలని, చేయకపోతే ప్రజలు తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. విజయనగరం జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని ఇంటర్ బోర్డు ఆర్ఐఓ ఎం ఆదినారాయణ తెలిపారు. నగరంలో తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 13వ తేదీకి ఫస్ట్ ఇయర్ పరీక్షలు పూర్తి అయ్యాయని, 15వ తేదీ నాటికి ద్వితీయ సంవత్సరం పరీక్షలు కూడా పూర్తి అవుతాయని తెలిపారు. 98% విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని తెలిపారు. ప్రభుత్వం పకడ్బందీగా చేసిన ఏర్పాట్లతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా పరీక్షలు నిర్వహించామన్నారు. అలాగే ఈ నెల 17వ తేదీ నుంచి స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభిస్తామన్నారు. ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ మొన్న మార్చి 1 నుంచి జరుగుతున్నాయి. 13వ తేదీకి ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయి. రేపు 15వ తేదీకి
శనివారం పరీక్ష నాటికి సెకండ్ ఇయర్ కూడా మెయిన్ పరీక్షలు అవుతాయి. 17, 18 కూడా బ్రిడ్జ్ కోర్స్, ఒకేలా సంబంధించి బ్రిడ్జ్ కోర్సులు కూడా ఉన్నాయి. దాంతో 18వ తేదీ కల్లా విజయనగరం జిల్లాలో ఇంటర్ ఎగ్జామ్స్ కంప్లీట్ అవుతున్నాయి. ఈ కేంద్ర 66 సెంటర్లో కూడా అన్ని రకాల సదుపాయాలు, స్టూడెంట్కి అనుకూలంగా అన్ని సదుపాయాలు కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. పటిష్టమైనటువంటి పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేసాం. మెడికల్ ఫెసిలిటీ కూడా పెట్టాం. పిల్లలందరూ కూడా చక్కగా ఎగ్జామినేషన్స్ అన్ని సెంటర్లో కూడా చక్కగా రాస్తున్నట్టుగా వార్తలు అయితే వచ్చాయి. 98% వరకు మనకి విద్యార్థులందరూ కూడా హాజరైనట్టుగా మనకి అధికారికంగా తెలుస్తుంది. అంచేత అందరూ కూడా చక్కగా రేపటితో పరీక్ష కంప్లీట్ అవుతున్నాయి కాబట్టి రేపు సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ అలాగే కామర్సు వొకేషనల్ సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి రేపు జరగబోయే పరీక్షకి అందరూ కూడా బాగా చక్కగా చదువుకొని మళ్ళీ ఎగ్జామినేషన్స్ చక్కగా రాయాలని కోరుతూ ఉన్నాను. దీని తర్వాత మనకి 17వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ వాల్యుయేషన్, స్పాట్ వాల్యుయేషన్ సాయి సిద్ధార్థ జూనియర్ కళాశాలలో జరుగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణలో రెల్లి దాని ఉపకులాల ప్రజలకు న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ రెల్లి కుల దాని ఉపకులాల సంక్షేమ సంఘం జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. విజయనగరంలోని లంక పట్టణంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. న్యాయం జరిగే వరకు అలుపులేని పోరాటం సాగించాలని నిర్ణయించారు. విజయనగరంలోని లంకాపట్నంలో ఆంధ్రప్రదేశ్ రెల్లి ఉపకులాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో రెల్లి ఉపకులాలకు 5% రిజర్వేషన్ కేటాయించాలని నాయకులు డిమాండ్ చేశారు. నేటి వరకు అన్ని రాజకీయ పార్టీలు, అగ్రవర్ణాల పెద్దలు రెల్లి ఉపకులాలను మోసం చేశారని అన్నారు. రాజ్యాధికారంలో ఎటువంటి స్థానం కల్పించలేదని, ఎస్సీ రిజర్వేషన్ల ఫలాలు పొందడంలో రెల్లి ఉపకులాలు వెనుకబడిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో కమిటీ వేసి సమస్యలను తెలుసుకున్నారని, అభ్యంతరాలు తీసుకున్నారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి కులగణన జరిపించి రెల్లి ఉపకులాలకు 5% రిజర్వేషన్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తరువాత తెలంగాణ రాష్ట్రంలో కంటే ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువగా రెల్లి ఉపకులాల ప్రజలు ఉన్నారన్నారు. రెల్లి ఉపకులాల ప్రజలంతా తమ హక్కుల సాధనకు విజయవాడలో నిరసన కార్యక్రమం నిర్వహిస్తామని, అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రెల్లి ఉపకులాల సంక్షేమ సంఘం నాయకులు సూరిపల్లి మోహన్ రావు, సోము మురళీమోహన్, అర్జి శివప్రసాద్, ఎర్రంశెట్టి రమణ, సోము పైడిరాజు, సంఘం ప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు. జాతీయ పశువ్యాధి నివారణ పథకంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా పశువులకు గాలికుంటి వ్యాధి నివారణ టీకాలు వేస్తున్నామని పశుసంవర్ధక శాఖ జేడీ రమణ తెలిపారు. విజయనగరంలోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ వైరస్ సోకితే పశువుల నోట్లో కుళ్ళు, కాళ్ల మధ్య బొబ్బలు వచ్చి ఇబ్బంది పడతాయన్నారు. వైరస్ నివారణకు జిల్లా వ్యాప్తంగా 4,10,000 టీకాలు వేస్తున్నామని అన్నారు. అలాగే 4 నెలల నుండి 8 నెలల వయసు గలగన ఆడపెయ్యలకు బ్రూసిల్లోసిస్ వ్యాధి సోకకుండా టీకాలు వేస్తున్నామని తెలిపారు. పాడి రైతులు సమీప పశు వైద్యశాలలో సంప్రదించి పశువులకు టీకాలు వేయించాలని సూచించారు. విజయనగరం జిల్లాలో గాలికుంటి వ్యాధి నివారణ టీకాలు అంటే జాతీయ పశు వ్యాధి నివారణ పథకంలో భాగంగా మనకున్న పశువులన్నింటికి గాలికుంటి వ్యాధి రాకుండా, ఈ వ్యాధి సోకినప్పుడు పశువులు నోట్లో పుళ్ళు, అలాగే కాళ్ళలో కూడా కుక్కలు, బొబ్బలు లాంటివి వచ్చి ఆహారం తీసుకోలేక, నడవలేక, పాలిచ్చే ఆవులు అయితే పాలు తగ్గిపోవడం, తీవ్రమైన జ్వరం రావడం, ఆహారం తీసుకోకపోవడం, నీరసించుకోవడం లాంటి లక్షణాలు ఉండే వైరస్ వ్యాధిని నివారించడానికి మనము 4,10,000 డోసులు జిల్లా అందరికీ సప్లై చేయడం జరిగింది. సో పశువులన్నింటికి ఆ పశు వైద్యశాల పరిధిలోని పశువులకు ఉదయం 6:30 గంటలకు ప్రతి గ్రామంలోనూ అక్కడున్న పశువులన్నింటికి 100% వ్యాక్సినేషన్ ప్రోగ్రాము చేయడం జరుగుతుంది. అలాగే 4 నుంచి 8 నెలల వయసున్న ఆడపేయులకు బ్రూసిల్లోసిస్ వ్యాధి అనే వ్యాధి రాకుండా టీకాలు కూడా చేయడం జరుగుతుంది. జిల్లాలో సుమారు 15,000 డోసులు ఈ బ్రూసిల్లా వ్యాక్సిన్ కూడా చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. మార్చి 1వ తారీఖు నుంచి 31వ తారీఖు లోపల ఈ 4,10,324 గాలికుంటి వ్యాధి నిరోధక టీకాలు, అలాగే 15,000 బ్రూసిల్లా వ్యాక్సిన్ని కంప్లీట్ చేయడాన్ని లక్ష్యంగా ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రాము జిల్లాలో అన్ని పశు వైద్యశాలల్లోనూ జరుగుతుంది.
ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ కీబోర్డులు ఉపయోగిస్తుండటంతో పిల్లల చేతిరాత కళను కోల్పోతున్నారు. 10 పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు తమ దస్తూరిపై కూడా దృష్టి సారిస్తే ఉత్తమ ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో సీనియర్ ఉపాధ్యాయుల సలహాలతో మైత్రి మీడియా అందిస్తున్న ప్రత్యేక కథనం. భాష అంటేనే భావానికి అర్థాన్ని తెలియజేసేది. మనిషి ఇంకో మనిషితో కమ్యూనికేట్ అవ్వాలంటే భాష ఎంతో ప్రధానం. భాషను వినసొంపైన మాటల్లో వ్యక్తీకరించడం ఒక మార్గమైతే చేతి వ్రాత ద్వారా చదువుతున్న వ్యక్తికి తెలపడం మరో మార్గం. తీయని పదజాలంతో మాట్లాడటం ఒక కళ అయితే చక్కని పదకూర్పుతో చేతితో రాయడం సాహిత్య కళగా అభివర్ణించవచ్చు. అందంగా మాట్లాడటం, చక్కగా రాయడం గొప్ప విషయమే అయినా చదవడానికి సులభమైనది అత్యుత్తమమైన చేతివ్రాత. అర్థవంతమైన చేతిరాత భవితను మార్చుతుంది. జీవితంలో రాయడం మొదలయ్యేది బాల్యం నుంచే. పిల్లలు విద్యార్థులై అఆలు మొదలుకుని దశల వారీగా పాఠాలు వల్లె వేస్తూ చదువుతూ గురువుల వద్ద విద్యను ఆర్జిస్తుంటారు. ఎంత ఆర్జించినా కూడా వారు నేర్చుకున్న జ్ఞానం పేపర్ మీద పెట్టి మార్కుల పేరిట ర్యాంకులు పొందాల్సిందే. అక్షరం పొల్లుపోకుండా కష్టపడి సంవత్సరాల తరబడి చదివి మెదడులో ఉంచుకున్నా అది సరిగ్గా కరకలంతో పేపర్ మీద ప్రదర్శించలేకపోతే వృధానే. పిల్లలు పాఠశాలలో చేరిన మొదలు సంవత్సరాల తరబడి చేతిరాతలో నైపుణ్యం సాధించి పాఠశాల స్థాయి ఆఖరి పరీక్షలో అందమైన చేతిరాతతో తమ జ్ఞానాన్ని పేపర్ మీద ప్రదర్శిస్తేనే ఉత్తమ ఫలితాలు సాధించి తదనంతర ప్రవేశాలకు అవకాశం పొందుతారు. ఈ నేపథ్యంలో ఎందరో ఉపాధ్యాయులు తమ విద్యార్థులకు అందమైన దస్తూరిని పొందే విధానం, ఏ విధంగా రాస్తే పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారో లాంటి విషయాలు తగు ప్రమాణాలతో ఉదహరిస్తున్నారు. ఈ క్రమంలో ప్రధానోపాధ్యాయులు బి గోవిందరెడ్డి 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు అందమైన దస్తూరిలో రాయడానికి పలు సూచనలు చేశారు. పరీక్షలు రాసే విద్యార్థులు సమాధానాలను పాయింట్ల వారీగా రాయాలని, మ్యాప్లో అడిగిన వాటిని స్పష్టంగా గుర్తించాలన్నారు. శీర్షికలు, ఉపశీర్షికలు కింద అండర్లైన్ చెయ్యాలన్నారు. మంచి పెన్నులు ఉపయోగించాలని, బిట్ పేపర్ రాసేటప్పుడు కొట్టివేతలు రాకుండా చూసుకోవాలని, విద్యార్థి చేతిరాతను బట్టి సంబంధిత విషయంపై అతని అవగాహన స్థాయిని చెప్పవచ్చన్నారు. పరీక్షలు రాసే విద్యార్థులు ఎంత తెలివైన వారనేది జవాబు పత్రాలు మూల్యాంకనం చేసేవారికి తెలియదన్నారు. వారు రాసే తీరు, అక్షరాల కూర్పును బట్టే వారి జ్ఞానాన్ని అంచనా వేస్తారన్నారు. ఈ విషయంలో చేతిరాతకు ఎంతో ప్రాధాన్యం ఉందన్నారు. కళ్ళకు ఇంపుగా కనిపించే అక్షరాలు అందమైన దస్తూరు చూసేవారిని ఇట్టే ఆకట్టుకుంటాయని, జవాబు పత్రాలు మూల్యాంకనం చేసేవారి మనసుకు హత్తుకుని మార్కులు వేసేలా ప్రేరేపిస్తుందని, పరీక్షల్లో విజేతగా నిలుపుతుందని అన్నారు. చేతిరాతకు పదును పెట్టి సొగసైన అక్షర నడవడితో పరీక్షలు రాసి అందమైన దస్తూరితో ఆకర్షించి ప్రశ్నకు తగ్గ జవాబును అద్భుతమైన మీ చేతిరాతతో మూల్యాంకనం చేసేవారి మనసు దోచి మంచి మార్కులు పొందాలని విద్యార్థులకు ఆల్ ద బెస్ట్ చెప్తుంది మీ మైత్రి మీడియా. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. విద్యార్థులను దండించలేక, అచేతనంగా ఉండలేక స్వీయ దండన విధించుకున్న ఉపాధ్యాయుడు. అందరం కలిసి విద్యా ప్రమాణాలు పెంచుదామన్న మంత్రి నారా లోకేష్. వాడవాడలా అంగరంగ వైభవంగా హోలీ పండుగ వేడుకలు. పౌర్ణమి సందర్భంగా వివిధ దేవాలయాలకు పోటెత్తిన భక్తులు. ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహణ. పెరిగిన సాంకేతికతతో చేతిరాత కళను కోల్పోతున్న విద్యార్థులు. చదువుతో పాటు చేతిరాత కూడా ముఖ్యమే. 10 పరీక్షల నేపథ్యంలో మైత్రి మీడియా ప్రత్యేక కథనం. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.